హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వచ్చేసి మనకు 2023లో జరిగినటువంటి ఏడబ్ల్యూ పేపర్ని అనాలిసిస్ చేద్దాం. ఏడబ్ల్యూలో అడిగినటువంటి క్వశ్చన్స్ ఏ రకంగా ఉన్నాయో చూద్దాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు యునెస్కో పీస్ ప్రైజ్ 2022 గురించి అడగడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ 2022 యునెస్కో శాంతి బహుమతి డాష్కి లభించింది అని అడగడం జరిగింది. ఏంజెలా మెర్కెల్. ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అన్నమాట. రెండు 2022లో జరిగిన అంతర్జాతీయ సౌర కూటమి గురించి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. అదే రకంగా క్వశ్చన్ నెంబర్ 3 వచ్చేసి యునెస్కోకి సంబంధించి ఇది కూడా కరెంట్ అఫైర్స్ క్వశ్చనే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 వచ్చేసి మనకు ఫీఫా వరల్డ్ కప్ 2022కి సంబంధించి కింది ప్రకటన ఏది సరైనదని, ఇది కూడా కరెంట్ అఫైర్స్ పెట్టే. క్వశ్చన్ నెంబర్ 5 వచ్చేసి క్రింది సైనిక విన్యాసం మరియు పాల్గొనే దేశాల జతలలో ఏవి సరైనవో ఎంచుకోమంటాడు. ఇది కూడా కరెంట్ అఫైర్స్ సంబంధించిన క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 6 భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ విమాన వాహక నౌక సెప్టెంబర్ 2022లో ప్రారంభించబడింది. అయితే దాని పేరు ఏందని అడిగింది. INS విక్రాంత్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు నవంబర్ 2022లో భారతదేశపు మొట్టమొదటి సవరిన్ గ్రీన్ బ్రాండ్స్ ఫ్రేమ్వర్క్ను ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ఆమోదించిందని. ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల శాఖ. భారతదేశంలోని స్వదేశీ డ్రోన్ పరిశ్రమలకు మద్దతు ఇవ్వడానికి ఉత్పత్తి అనుసంధానంగా ప్రోత్సాహక PLI పథకానికి సంబంధించి క్రింది ప్రకటనలో ఏది సరైనది అంటుంది. నవంబర్ 2022లో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఈ పథకం కొరకు మార్గదర్శకాలు జారీ చేసింది. స్టేట్మెంట్ 2 వచ్చేసి ఈ పథకాన్ని అమలు చేయడం కొరకు 2022-23 నుంచి 2024-25 వరకు రూపాయలు 120 కోట్ల నిధిని అయితే కేటాయించడం పడింది. ఇచ్చిన 2 స్టేట్మెంట్లు కూడా కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 వచ్చేసి డిసెంబర్ 2022లో విజయవంతంగా పరీక్షించబడినటువంటి అగ్ని 5 క్షిపణికి సంబంధించి కింది వాటిలో ఏది సరైనది అంటుంది. ఇది అణు సామర్థ్యం గల గతిశీల క్షిపణి. స్టేట్మెంట్ 1. స్టేట్మెంట్ 2 వచ్చేసి ఇది 6000 కిలోమీటర్ పరిధి వరకు లక్ష్యాలను ఛేదించగలదు. ఆన్సర్ వచ్చేసి స్టేట్మెంట్ 1 కరెక్ట్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ 10 వచ్చేసి క్వశ్చన్ నంబర్ అమృత్ సరోవర్ మిషన్కు సంబంధించి కింది వాటిలో ఏది సరైన ప్రకటన అంటుంది. మనకు 4 స్టేట్మెంట్లు అయితే ఇవ్వడం జరిగింది. అందులో స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3 మాత్రమే కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 11 వచ్చేసి మనకు జాతీయ లా విశ్వవిద్యాలయం NLU ప్రాజెక్ట్ 39A విడుదల చేసిన భారతదేశంలోని మరణశిక్ష వార్షిక గణాంకాల నివేదికకు సంబంధించి కింది వాటిలో ఏది సరైనది. స్టేట్మెంట్ 1 2022లో దేశవ్యాప్తంగా ట్రయల్ కోర్టు 165 మరణశిక్షలు విధించాయి. స్టేట్మెంట్ 2 వచ్చేసి 2022 చివరి నాటికి 539 మంది ఖైదీలు మరణశిక్ష వరుసలో ఉన్నారు. ఇచ్చిన 2 స్టేట్మెంట్లు కూడా కరెక్ట్ అన్నమాట. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్.
క్వశ్చన్ నెంబర్ 12 వచ్చేసి జనవరి 2023లో భారతదేశంలో ఏ రెండు సంస్థలు సీ ఫీడ్స్ ది వరల్డ్ కార్యక్రమాన్ని ప్రారంభించాయి? పెప్సికో ఫౌండేషన్ మరియు కేర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13 వచ్చేసి భారతదేశ 75వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం యొక్క ప్రతి పథకంలో పెట్రిఫైడ్ బియ్యం సరఫరా చేయబడుతుందని ప్రకటించారు. బియ్యం పెట్రిఫికేషన్ అంటే ఏమిటి? ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ సాధారణ బియ్యంలో సూక్ష్మ పోషకాలను కలిగి ఉన్న ఎఫ్ఆర్కేని కలపడం, దాన్ని పెట్రిఫికేషన్ అంటారు. క్వశ్చన్ నంబర్ మనకు 14 వచ్చేసి ప్రపంచంలోనే మొట్టమొదటిగా క్లోనింగ్ చేయబడిన గొర్రె పేరు ఏమిటి అంట? ప్రపంచంలోనే మొట్టమొదటిగా క్లోనింగ్ చేయబడిన గొర్రె పేరు డాలీ. ఇక్కడ మనకు 3 కెమికల్ నేమ్స్ ఫార్ములాస్ ఇచ్చి ఇక్కడ కాంపౌండ్స్ అయితే ఇవ్వడం జరిగింది, వాటిని జతపరచమంటుండు. సోడియం హైడ్రాక్సైడ్ యొక్క ఫార్ములా NaOH, బ్లీచింగ్ పౌడర్ యొక్క ఫార్ములా CaOCl2, బేకింగ్ సోడా యొక్క ఫార్ములా NaHCO3. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 16 వచ్చేసి సాధారణ రక్తపోటు మరియు దాని విలువ యొక్క క్రింది జతల్లో ఏది సరైనది అది కనుక్కోమంటారు. సాధారణంగా సిస్టోలిక్ పీడనం 80 mmHg. స్టేట్మెంట్ సెకండ్ వచ్చి సాధారణంగా డయాస్టోలిక్ పీడనం 120 mmHg. ఆన్సర్ వచ్చేసి 1 కానీ 2 కానీ ఏది కాదు. ఇక్కడ 17 క్వశ్చన్ నెంబర్ పరమాణువులకు సంబంధించి కింది ప్రకటనలో ఏది సరైనదని అడుగుతుంది. స్టేట్మెంట్ 1 ప్రోటాన్ల సంఖ్య వాటి పరమాణు సంఖ్యలను నిర్ణయిస్తుంది. స్టేట్మెంట్స్ 2 వచ్చేసి ప్రోటాన్లు మరియు న్యూట్రాన్ల సంఖ్య వాటి ద్రవ్యరాశి సంఖ్యను నిర్ణయిస్తుంది. పరమాణు యొక్క కేంద్రంలో ఎలక్ట్రాన్లు ఉంటాయి. స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 మాత్రమే సరైనవి. క్వశ్చన్ నెంబర్ మనకు 18 వచ్చేసి సమవిభజనకు సంబంధించి కింది ప్రకటనలో ఏది సరైనది అంటుంది. ప్రతి కణం 2 సమరూప పిల్ల కణాలుగా ఏర్పడతాయి. ఇది జీవులలో కణజాల పెరుగుదల మరియు మరమ్మతులో సహాయపడుతుంది. ఇచ్చిన 2 స్టేట్మెంట్లు కూడా కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ 19 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్? కింది వాటిలో దేన్ని పుష్పించే మొక్కలని కూడా అంటారు? ఆవృత బీజాలు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ కంటైన్స్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ఏ ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఇన్ ద ఎకోసిస్టమ్ అంట? కింది ఏ ఎంపికలో పర్యావరణ వ్యవస్థలో శక్తి ప్రభావం యొక్క సరైన క్రమం ఉంది అంటారు? సూర్యకాంతి, ఉత్పత్తిదారులు, శాకాహారులు, మాంసాహారులు, తర్వాత ఆగ్ర మాంసాహారులు. భారతదేశంలో విపత్తు నివారణకు సంబంధించి విపత్తు నివారణ చట్టం డ్యాష్ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ NDAను ఏర్పాటు చేయడం తప్పనిసరి చేసింది. ఏ సంవత్సరంలో? 2005లో. GOME అనేది డ్యాష్ యొక్క ప్రపంచ పర్యవేక్షణ కొరకు నాడిర్ స్కానింగ్ అవినీతి లోహిత మరియు దృగ్గోచర స్పెక్ట్రమ్గా ఉంది.
ఇది వాతావరణ ఓజోన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23 వచ్చేసి విపత్తు నిర్వహణకు సంబంధించి జవాద్, నిసర్గ, ఆసాని అనే పదాలు డ్యాష్కి కొన్ని ఉదాహరణలు. ఇవి తుఫాన్ల పేర్లు అన్నమాట. వరల్డ్ ఎనర్జీ అవుట్లుక్ 2022 నివేదికను డ్యాష్ విడుదల చేసింది. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ. 2023ని డ్యాష్ యొక్క అంతర్జాతీయ సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. చిరుధాన్యాలు. ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్ 2022ని విడుదల చేసిన వారు ఎవరు? ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం. క్వశ్చన్ నెంబర్ 27 వచ్చేసి మార్చ్ 2022 నాటికి IUCN రెడ్ లిస్ట్ ప్రకారం ఆఫ్రికన్ చిరుత డ్యాష్గా జాబితా చేయబడింది. హాని కలిగించే జాతుల జాబితా కింద చేయబడింది. సుస్థిర అభివృద్ధి నివేదిక 2022లో భారతదేశం యొక్క ర్యాంకు ఎంత? 121. వాతావరణ మార్పులపై UN ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్కి సంబంధించి ప్రకటనలో ఏది సరైనది అంటు? 1992లో రియో దరిద్ర శిఖరాగ్ర సమావేశం UNCC ఆమోదించబడింది. టోక్యో ప్రోటోకాల్ 1997 UNFCCకి సంబంధించింది కాదు. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. స్టేట్మెంట్ ఒకటి మాత్రమే సరైనది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ ద యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆఫ్ హ్యూమన్ ఎన్విరాన్మెంట్? మానవ పర్యావరణంపై ఐక్యరాజ్య సమితి సదస్సుకు సంబంధించి కింది ప్రకటనలో ఏది సరైనది అంటూ మనకు 3 స్టేట్మెంట్లు అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని స్టాక్ హోమ్స్ సదస్సు అని కూడా అంటారు. ఇది 1972లో జరిగింది. ఆప్షన్ మనకు స్టేట్మెంట్ 3 ఈ సదస్సులో మానవ పర్యావరణానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక అవలంబించారు. ఇచ్చిన 3 స్టేట్మెంట్లు కూడా కరెక్ట్ అన్నమాట. మానవ పర్యావరణంపై ఐక్యరాజ్య సమితి సదస్సుకు సంబంధించి కింది ప్రకటనలో ఏది సరైనది అంటే మనకు క్వశ్చన్ నెంబర్ 31 కింది భారతీయ నదులు మరియు వాటి యొక్క ఉద్భవ స్థానాలు సరైన జతలు ఏవి అంటూ నర్మదా, సింధు నదుల గురించి అయితే నర్మదా వచ్చేసి అమర్కంట కొండలు, సింధు వచ్చేసి మానస సరోవరం సదస్సు దగ్గర. ఆప్షన్ 2 కూడా ఇచ్చిన 2 స్టేట్మెంట్లు కూడా కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. భారతదేశంలోని కింది రకాల అడవులను అవి పొందే వర్షపాతం ఆధారంగా తగ్గే క్రమంలో అమర్చబడిన సరైన ఎంపికను గుర్తించండి. ముళ్ళ అడవులు, ఉష్ణమండల ఆకురాల్చే అరణ్యాలు, ఉష్ణమండల సతత హరిత అరణ్యాలు. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. కింది ఆనకట్టలను భారతదేశంలోని వాటికి సంబంధిత నదులతో జతపరచండి అంట. మనకి ఇక్కడ ఆనకట్టలు, ఇక్కడ నదులు అయితే ఇవ్వడం జరిగింది. హిరకుడ్ ఆనకట్ట, కోయినా ఆనకట్ట, తెహ్రీ ఆనకట్ట. హిరకుడ్ ఆనకట్ట మనకు మహానది, కోయినా ఆనకట్ట ఒకటి మనకు కృష్ణ, తెహ్రీ ఆనకట్ట భగీరథ. భారతదేశంలో అడవి సంరక్షణకు సంబంధించి కింది సంఘటనలు కాలక్రమానుసారంగా మొదటి నుంచి చివరి వరకు అమర్చబడిన ఎంపిక ఏది?
అటవీ సంరక్షణకు సంబంధించి మనకు 3 స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. భారతీయ వన్యప్రాణి రక్షణ చట్టం ఆమోదించబడినది, ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభించబడింది, పర్యావరణ పరిరక్షణ చట్టం ఆమోదించబడింది. మనకు ఇచ్చిన యొక్క అమెరికా అనేది కరెక్ట్ అనమాట. 1, 2, 3 ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. 2011 జనాభా లెక్కల ప్రకారం వాటి జనసాంద్రత ఆధారంగా భారతీయ రాష్ట్రాలను అవరోహణ క్రమంలో ఎంపిక చేయమంటారు. రెండు 2011 జనాభా లెక్కల ప్రకారం వాటి జనసాంద్రత ఆధారంగా బీహార్, తమిళనాడు, కేరళ. ఇంకో క్వశ్చన్, 2011 జనాభా లెక్కల ప్రకారం కింది అక్షరాస్యత రేట్లను వాటి సంబంధిత రాష్ట్రాలతో జతపరచమంటారు. అక్షరాస్యత రేటు ఇక్కడ రాష్ట్రాలు ఇవ్వడం జరిగింది. మనకు 61.8%, బీహార్ 91.33% వచ్చేసి మనకు మిజోరం, 66.41% మనకు జార్ఖండ్. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. ప్రపంచ జనాభాకు సంబంధించి క్వశ్చన్ నెంబర్ 37, ప్రపంచ జనాభాకు సంబంధించిన భారతదేశ వాటాలో కింది జంటల్లో ఏది సరైనది? విస్తీర్ణం, జనాభా. విస్తీర్ణం వచ్చేసి ప్రపంచం మొత్తం విస్తీర్ణంలో 4.4%. జనాభా వచ్చేసి ప్రపంచం మొత్తం జనాభాలో 17.5%. ఇచ్చిన స్టేట్మెంట్లో స్టేట్మెంట్ 2 మాత్రమే సరైనది అన్నమాట. కింది దశాబ్దాలలో భారతదేశంలో జనాభా పెరుగుదల రేటు పరంగా పెరిగే క్రమంలో ఏర్పాటు చేసే ఎంపికను గుర్తించండి. కింది దశాబ్దాలలో భారతదేశంలో జనాభా పెరుగుదల రేటు పరంగా పెరిగే క్రమంలో ఏర్పాటు చేసే ఎంపికను గుర్తించండి అంటారు. 2001 నుంచి 2011 వరకు, దాని తర్వాత 1991 నుంచి 2001 వరకు, 1971 నుంచి 1981 వరకు. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. 39 క్వశ్చన్ నంబర్, భారతదేశంలో పంట ఉత్పత్తికి సంబంధించి కింది ఏ ప్రకటనలు సరైనవి? సరైనవి కావు. భారతదేశంలో వరిని చలికాలంలో పండిస్తారు, ఎందుకంటే దీనికి తక్కువ ఉష్ణోగ్రతలు ఉండాలి. ప్రపంచంలో కాఫీ ఉత్పత్తిలో భారతదేశం అగ్రగామిగా ఉంది. ఇక్కడ ఏమన్నాడు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ ఇన్కరెక్ట్ అన్నాడు. ఇచ్చిన 2 స్టేట్మెంట్లు కూడా తప్పు. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. వస్త్ర పరిశ్రమలో కింది వాటి విలువ వృద్ధి పరంగా సరైన క్రమం ఏది? ఫస్ట్ నూలు వాడకం, తర్వాత నేయడం, రంగు అద్దడం. క్రింది ఓడరేవులను ఉత్తరం నుంచి దక్షిణ దిశగా వాటి స్థానాల ఆధారంగా సరైన క్రమంలో అమర్చి ఎంపికను గుర్తించండి. చెన్నై ఓడరేవు, విశాఖపట్నం ఓడరేవు, పారదీప్ ఓడరేవు. మనకు దక్షిణం నుంచి ఉత్తరం నుంచి దక్షిణం కాబట్టి పారదీప్ ఓడరేవు, విశాఖపట్నం ఓడరేవు, చెన్నై ఓడరేవు. ఈ క్రింది వాటిలో భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణం ఏవి? సమైక్య విధానం, అధికారాల విభజన. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. స్టేట్మెంట్ 1, 2 రెండు కూడా సరైనవి. భారత రాజ్యాంగ పీఠికలో పేర్కొన్న ఈ క్రింది పదాలలో మొదటి నుంచి చివరి వరకు సరైన క్రమం ఏమిటి? సార్వభౌమ, సౌమ్యవాద, లౌకికవాద.
భారత రాజ్యాంగంలో పేర్కొన్న రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలకు సంబంధించి కింది ప్రకటనలో ఏది సరైనది అంటారు. క్వశ్చన్ నెంబర్ 44. స్టేట్మెంట్ 1 వచ్చేసి అధికరణం 50 అంతర్జాతీయ శాంతి మరియు భద్రత ప్రోత్సహించడం గురించి ప్రస్తావించింది. అధికరణం 50A పర్యావరణ పరిరక్షణ మరియు మెరుగుపరచడం వ్యవహరిస్తుంది. అధికరణం 46 షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు మరియు ఇతర బలహీన వర్గాల విద్య మరియు ఆర్థిక ప్రయోజనాలను ప్రోత్సహించే గురించి ప్రస్తావిస్తుంది. మనకు ఇచ్చిన స్టేట్మెంట్లో స్టేట్మెంట్ 3 కరెక్ట్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 45 వచ్చేసి భారత రాజ్యాంగంలోని ఈ క్రింది సవరణలో సరైన కాలక్రమాన్ని మొదటి నుంచి చివరి వరకు గుర్తించండి. దాద్రా నగర్ మరియు హవేలీలను కేంద్రపాలిత ప్రాంతంగా విలీనం చేయడం, పంచాయతీల జోడింపు 11వ ప్రాథమిక. క్వశ్చన్ నెంబర్ 46 వచ్చేసి పార్లమెంటు ద్రవ్య బిల్లుల నిర్వచనాన్ని భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం అందిస్తుంది? అధికరణం 110. క్వశ్చన్ నెంబర్ 47 భారత న్యాయ వ్యవస్థకు సంబంధించిన క్రింది వాటిలో ఏవి సరైనవి? రాష్ట్ర ప్రభుత్వాలు మరియు భారత ప్రభుత్వానికి సంబంధించిన వివాదాలపై సుప్రీంకోర్టు యొక్క అసలు అధికార పరిధి వర్తించదు. స్టేట్మెంట్ 2 వచ్చి సుప్రీంకోర్టు ప్రకటించిన చట్టానికి భారత భూభాగంలోని అన్ని కోర్టులు కట్టుబడి ఉండాలి. ఇచ్చిన స్టేట్మెంట్లో స్టేట్మెంట్ 2 మాత్రమే కరెక్ట్ అన్నమాట. 48 క్వశ్చన్ నెంబర్ రాష్ట్ర శాసన మండలికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలో ఏది సరైనది? ఒక రాష్ట్రం యొక్క రాష్ట్ర శాసన మండలి బలం ఆ రాష్ట్ర శాసనంలో 10వ వంతు కంటే ఎక్కువగా ఉండాలి. రాష్ట్ర శాసన మండలి సభ్యులందరికీ గవర్నర్ నామినేట్ చేస్తారు. మే 2022 నాటికి భారతదేశంలో రాష్ట్ర శాసన మండలి గల 11 రాష్ట్రాలు గలవు. ఇచ్చిన స్టేట్మెంట్లు 3 కూడా కరెక్ట్ అన్నమాట. రాష్ట్ర శాసనసభలో సీట్ల సంఖ్యకు సంబంధించి ఇవ్వబడిన భారతీయ రాష్ట్ర యొక్క సరైన తగ్గే క్రమం ఉంది. క్వశ్చన్ నెంబర్ 49 గుజరాత్, ఆంధ్రప్రదేశ్, అస్సాం, జార్ఖండ్. భారత రాజ్యాంగం యొక్క షెడ్యూల్లో ఈ క్రింది అంశాలు పేర్కొనబడిన క్రమం మొదటి నుంచి చివరి వరకు. ప్రమాణ స్వీకరణ లేదా ధృవీకరణ రూపాలు, కేంద్ర ప్రభుత్వ జాబితా, భాషలు. క్వశ్చన్ నంబర్ 51 భారత రాజ్యాంగం ప్రకారం మున్సిపాలిటీల కాల వ్యవధి 5 సంవత్సరాలు. ఆర్టికల్ 243I ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ ఫర్ భారత రాజ్యాంగంలోని అధికరణ 243Iలో డ్యాష్ వ్యవహరిస్తుంది. పంచాయతీల ఆర్థిక స్థితిగతులను సమీక్షించడానికి ఫైనాన్స్ కమిషన్ యొక్క నిర్మాణం. భారత రాజ్యాంగంలోని 9A విభాగం ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో చేర్చబడింది? 74వ సవరణ చట్టం. – 1756లో ఆలివర్ది ఖాన్ మరణించినప్పుడు సిరాజుద్దౌలా డ్యాష్ అయ్యాడు. – 1756లో ఆలివర్ది ఖాన్ మరణించినప్పుడు సిరాజుద్దౌలా బెంగాల్ నవాబ్ అయ్యాడు. సహాయ నిరాకరణ మరియు ఖిలాఫత్ ఉద్యమం డ్యాష్లో ప్రారంభమైంది. జనవరి 1921లో.
క్రింది ప్రకటనల్లో ఏవి సరైనవి? ప్రకటన 1, 1765లో మొఘల్ చక్రవర్తి ఈస్ట్ ఇండియా కంపెనీని ముంబై ప్రావిన్స్లకు దివాన్గా నియమించాడు. బాక్సర్ యుద్ధం తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ నివాసితులను భారతీయ రాష్ట్రాల నుంచి తొలగించింది. ఇచ్చిన 2 స్టేట్మెంట్లు కూడా కరెక్ట్ అన్నమాట. భారత స్వాతంత్ర పోరాటానికి సంబంధించి కింది చారిత్రక సంస్థలు, పార్టీలు మరియు వాటితో సంబంధం ఉన్న నాయకులకు జతపరచండి. ఇక్కడ సంస్థలు, పార్టీలు ఇచ్చి ఇక్కడ వాటి యొక్క నాయకులు ఇవ్వడం జరిగింది. సరైన వాటిని జతపరచమంటుంది. హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ భగత్ సింగ్, స్వరాజ్ పార్టీ మోతీలాల్ నెహ్రూ, నాటల్ ఇండియన్ కాంగ్రెస్ మహాత్మా గాంధీ. ఈ క్రింది రాజ్యాలలో ఏది లేదా ఏవి బ్రిటిష్ వారిచే విలీనం చేయబడిన సంవత్సరాలతో సరిగ్గా జత చేయండి అంటూ. సతారా, సంబల్పూర్, ఉదయ్పూర్. సతారా 1848 అదొకటి కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. భారతీయ చరిత్రలో ఈ క్రింది సంఘటనలు సరైన కాలక్రమం మొదటి నుంచి చివరి వరకు ఏమిటి? ఇక్కడ వైస్రాయ్ కర్జన్ ద్వారా బెంగాల్ విభజన, ఢాకాలో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఏర్పాటు, భారతీయ జాతీయ కాంగ్రెస్ చీలిపోయింది. మనకు వీటి యొక్క సంవత్సరాలు తెలిస్తేనే మనం వీటిని సరైన కాలక్రమంలో అమర్చగలం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు 1857 తిరుగుబాటు యొక్క ఈ క్రింది ప్రధాన కేంద్రాలను ఉత్తరం నుంచి దక్షిణానికి ఏర్పాటు చేసే ఎంపికను గుర్తించండి. కాన్పూర్, బరేలీ, మీరట్. ఉత్తరం నుంచి దక్షిణం వరకు మీరట్, బరేలీ, కాన్పూర్. 1991 ఆర్థిక సంస్కరణల తర్వాత భారత ఆర్థిక వ్యవస్థలో ఎఫ్ఐఐ పెరిగింది. ఎఫ్ఐఐ అంటే ఏమిటి? ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్వెస్టర్స్. ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. (1991) భారత నూతన ఆర్థిక విధానానికి సంబంధించి కింది వాటిలో సరైన ప్రకటన ఏది? దిగుమతి లైసెన్సింగ్ రద్దు చేయబడింది. కింది వాటిలో స్థూల ద్రవ్య లోటుకు సరైన వ్యక్తీకరణ ఏది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఫర్ గ్రాస్ ఫిజికల్ ఫాస్కల్ ఉత్పాదన మరియు ఉపాధి స్థాయిని స్థిరీకరించడానికి ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థని ఉపయోగించవలని ఉపాధి మరియు వడ్డీ మరియు డబ్బు యొక్క సాధారణ సిద్ధాంతంకు ఊతమిచ్చింది ఎవరు? జాన్ మెనార్డ్ కిన్స్. రెండవ పంచవర్ష ప్రణాళిక డ్యాష్ అని కూడా అంటారు. రెండవ పంచవర్ష ప్రణాళికలను డ్యాష్ అని కూడా అంటారు. మహాలనోబిస్ ప్లాన్.
భారతదేశంలో ఆర్థిక అభివృద్ధికి సంబంధించి ఈ క్రింది వాటిలో ఏది సరైనది? 1948లో ప్రణాళిక సంఘం ఏర్పాటు చేయబడింది. 1950 పారిశ్రామిక విధాన తీర్మానాన్ని రూపకల్పన చేయబడింది. ఒకటి కానీ లేదా రెండు కానీ ఏది కూడా కాదు. ప్రణాళిక సంఘం ఏర్పాటు చేయబడింది 1950, పారిశ్రామిక విధాన తీర్మానం 1948. ప్రశాంత చంద్ర మహాలనోబిస్ డ్యాస్లో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ISIని స్థాపించారు. కలకత్తాలో. ఇక్కడ భారతదేశం యొక్క ఈ క్రింది పంచవర్ష ప్రణాళికలను వాటి వాస్తవిక వృద్ధి రేటుతో జతపరచండి అంటుంది. ఇక్కడ ప్రణాళికలు ఇవ్వడం జరిగింది, వాటి యొక్క వృద్ధి రేటు. మొదటి పంచవర్ష ప్రణాళిక, 5వ ప్రణాళిక మరియు 5వ ప్రణాళికలు. 5వ ప్రణాళిక, 10వ ప్రణాళిక. మొదటి పంచవర్ష ప్రణాళిక 3.6%, 5వ ప్రణాళిక మనకు 4.8%, 10వ ప్రణాళిక మనకు 7.6. సంబల్ మరియు సమర్థ్య అనేవి భారత ప్రభుత్వం యొక్క ఈ క్రింది ఏ పథకాల క్రింద ఉన్న రెండు ఉప పథకాలు? మిషన్ శక్తి. పెన్సిల్ అనేది డ్యాష్ని సమర్థవంతంగా అమలు చేయడానికి ఒక ఆన్లైన్ పోర్టల్. ఇది బాల కార్మిక చట్టం. సామాజిక ఆర్థిక మరియు కులగణన 2011 ఎన్ని కొరత సూచికలను ఉపయోగించింది? 7. BPL వర్గానికి చెందిన మరియు వయస్సు సంబంధించిన వైకల్యాలు లేదా బలహీనతతో బాధపడుతున్న సీనియర్ సిటిజన్లకు భౌతిక సహాయ, శారీరక ఉపకరణాలు మరియు సహాయక జీవన పరికరాలను అందించడం ఈ క్రింది పథకాలు దేని ఉద్దేశం? రాష్ట్రీయ వయోశ్రీ యోజన. కింది వాటిలో సెప్టెంబర్ 2020లో ప్రారంభించబడిన ప్రపంచంలోనే బోలు అత్యంత పొడవైన అదనపు రక్షణతో ఉన్న కేబుల్స్లలో నిర్మించిన వంతెన ఏది? దుర్గం చెరువు వంతెన. తెలంగాణలో ఎన్ని వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి? 7. భువనగిరి కోటకు సంబంధించి ఈ క్రింది వాక్యాల్లో ఏది నిజం? భువనగిరి కోట అనేది హైదరాబాద్ నగరానికి 47 కిలోమీటర్ దూరంలో ఉన్న ఏకశిల రాతి కోటపై నిర్మించబడినటువంటి పురాతన స్మారక చిహ్నం. భువనగిరి కోట పశ్చిమ చాళుక్య రాజవంశంలోని 6వ త్రికోణ రాజవంశం అయిన మొఘల విక్రమాదిత్య పాలనలో నిర్మించబడిందని చెప్తారు. ఇచ్చిన రెండు స్టేట్మెంట్లు కూడా కరెక్ట్. A మరియు B రెండు నిజం. తెలంగాణలో ప్రవహిస్తున్న కృష్ణ ఉపనదుల గురించి ఈ క్రింది ప్రకటనలో ఏది నిజం? తంగడికి దగ్గర భీమా నది కృష్ణా నదిలో కలుస్తుంది. గుర్రంగడ్డ గ్రామ సమీపంలో మండిపల్లె పెద్దవాగు కృష్ణా నదిలో కలుస్తుంది. మండేపల్లి గ్రామ సమీపంలో గోవర్ధనగిరి వాగు కృష్ణా నదిలో కలుస్తుంది. ఇచ్చిన ఆప్షన్లో